ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల విడుదల ఆలస్యమవుతోంది. వరుసగా వాయిదా పడుతూ వచ్చిన ఈగ మొత్తానికి థియేటర్లలో వాలి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఇదే కోవలో మరో 2 భారీ చిత్రాల విడుదల వాయిదా పడింది. అల్లు అర్జున్ జులాయి, రవితేజ దేవుడు చేసిన మనుషులు ఆగస్టు 2వ వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. గతంలో తెలుగు పరిశ్రమలో ఓ సెంటిమెంట్ ఉండేది. సినిమా విడుదల ఆలస్యం జరిగితే విజయానికి ఆమడ దూరంలో నిలిచిపోవాల్సిందే. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. వరుస వాయిదాలు పడుతూ వచ్చిన ఈగ విజయం సాధించడం కష్టమేననే మాటలు వినిపించాయి. తాజాగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రం మొత్తం పరిస్థితిని మార్చేసింది. బిందు జోలికి రావద్దు, చంపేస్తా. నానిని మర్చిపోవడానికి ట్రై చేస్తాను. అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన జులై మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేశారు. అయితే అనూహ్యంగా ఈ తేదీ జులై 13కి తర్వాత ఆగస్టు 9కి మారింది. కథానాయకుడు, దర్శకుడితో పాటు కథానాయిక ఇలియానా సైతం విజయం సాధించి తీరాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే వీలైనంత గ్రాండ్ గా ఈ సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైనవాడు సార్, నా దగ్గర ఎవరు డబ్బులు కొట్టలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటి వాడు నన్ను కేలకద్దు సస్తారు అని చెప్పతే అలా. రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న దేవుడు చేసిన మనుషులు సైతం ఇదే జాబితాలో చేరింది. జూలై చివరి వారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు యూనిట్ ప్రకటించింది. అనుకోని కారణాల వల్ల ఆగస్టు 8కి విడుదల తేదీ మారింది. ప్రస్తుతం పూరి ఫామ్ చూస్తుంటే ఈ సినిమా విజయం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. మళ్ళీ మిడ్ నైట్ లేడీస్ ని డిస్టర్బ్ చేసావో ఎరక్కొట్టేస్తారు. దేవుడా దేవుడా ఎంత పని చేసావ్రో, దీనికింత అందమిచ్చి దుమ్ము రేపుతున్నావ్రో. అటువంటి ఇంకా చూడు సనా ఉంది పరమేశ, అటువని తెగిపోదామా మాటాల పురి కోసా. కబడ్డీ కబడ్డీయే పోతేసుకుందాంలే, అలగలగలగే ఉసదించుదలే. మీటింగ్ టాకింగ్ టాకింగ్ సెటిల్మెంట్ కబుర్ కాకు ఖా. నువ్వు ఏక చెప్తే కనమస్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా దేవుడి లీలే. ప్రకాష్ రాజ్ కి సుబ్రాజ్ కి తేడా లేదా? ఈ క్లారిటీ లేకే చాలా మంది సంకనాగిపోతున్నారు సార్.